తెలుగు సినిమా చరిత్రలో 2001వ సంవత్సరం ఒక అద్భుతమైన మలుపు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఒక ఎత్తైతే ప్రిన్స్ మహేష్ బాబు అప్పుడప్పుడే స్టార్డమ్ వైపు దూసుకుపోతున్న సమయమది. ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటేనే ఇప్పటికీ మనకు గూస్బంప్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషీ ఒక సంచలనమైతే, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మురారి ఒక క్లాసిక్. ఈ రెండూ ఒకే ఏడాది థియేటర్లలో సందడి చేయడం ప్రేక్షకులకు ఒక పెద్ద పండగ. అసలు బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల రచ్చ ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఖుషీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో యూత్ ఐకాన్ గా పవన్ కళ్యాణ్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఆ సినిమా రిలీజ్ అంటేనే థియేటర్ల దగ్గర అదో రకమైన రణరంగం. ఖుషీ సినిమా సుమారు 21.6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే ఆ రేంజ్ కలెక్షన్లంటే మాటలు కాదు. పవన్ స్టైల్, మేనరిజమ్స్, మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాను ఒక రేంజ్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా సిటీలోనే కాదు, సి మరియు డి సెంటర్లలో కూడా ఖుషీ హవా గట్టిగా ఉండేది. అప్పటికే పవన్ కళ్యాణ్ వరుస హిట్స్ తో ఉండటంతో ఖుషీ రిలీజ్ నాటికి ఆ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇక మురారి విషయానికి వస్తే, ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. ఫ్యామిలీ డ్రామాను సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో కృష్ణవంశీ అద్భుతంగా చూపించారు. మహేష్ బాబు కెరియర్ లో మురారి ఒక మైలురాయి. ఆ సినిమాకు వచ్చిన క్లాసిక్ హోదా, మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. బాక్సాఫీస్ పరంగా చూస్తే మురారి కూడా ఒక బిగ్ హిట్ గా నిలిచింది. అయితే ఖుషీ మరియు మురారి సినిమాల కలెక్షన్ల పరంగా చూస్తే, అప్పట్లో ఖుషీ కమర్షియల్ సక్సెస్ ఒక రికార్డు స్థాయిని అందుకుంది. ఖుషీ అప్పట్లో 100 రోజులు, 50 రోజుల సెంటర్లలో రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు మురారి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయినా, కమర్షియల్ వసూళ్లలో ఖుషీ కాస్త పైచేయి సాధించిందని బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు తర్వాత ఖుషీ బాక్సాఫీస్ వద్ద సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కి నిదర్శనం. ఏది ఏమైనా 2001లో ఈ రెండు సినిమాలు అందించిన ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ మనకు గొప్ప జ్ఞాపకం. ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? ఖుషీలోని ఎనర్జీ కావాలా, లేక మురారిలోని క్లాసిక్ ఎమోషన్ కావాలా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని సినీ విశ్లేషణల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మన లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే చేరుతాయి. తెలుగు సినిమా అంటే మనందరి ప్రేమ. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి.